అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఉప్మా. డైలీ ఇడ్లీ దోశ ఇలాంటివి కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా ఉప్మా కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక పర్సన్ కోసం చేస్తున్నాను కాబట్టి చిన్న కప్లో ఉప్మా రవ్వ తీసుకున్నాను. 5-6 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర చేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్న స్పూన్తోని 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు వేయాక పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ వేసుకోండి. ఫ్రై అయ్యాక కళ్యామాకు, కొత్తిమీర వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. తగినంత వేసుకోండి. నేనైతే 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక చెంబుతోనైతే వాటర్ వేసుకున్నాను ఒకటి. అవి మరిగించాలి. వాటర్ మరిగించిన తర్వాత మనం బౌల్లో తీసుకున్న ఉప్మా వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. తీసుకున్న క్వాంటిటీకి అయితే కొంచెం వాటర్ ఎక్కువైనాయి, కొంచెం తక్కువ తీసుకోండి. ఒక పర్సన్కి అయితే పర్సన్స్ పెరిగిన కొద్ది క్వాంటిటీ కూడా పెరుగుతుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకోండి. ఒక 5 to 6 minutes ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడి ఎమ్మి ఉప్మా రెడీ. ఇంక కాంబినేషన్గా చింతకాయ పచ్చడి కానీ ఆవకాయ కానీ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి.